అది అసలు ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసి చర్చ నిర్వహిస్తున్నాడు. ఆయన మైక్ లోపలే కాదు ఊర్లో మైకులు పెట్టాడు. ఊళ్ళు మొత్తం మైకులు పెట్టి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తారు. అసలు ప్రభుత్వం ఏమైపోయింది, అక్కడ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఇలా మాట్లాడిన అతన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చేసి తూతూ మంత్రంగా అరెస్ట్ వారెంట్ నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టకుండా అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ పంపించేశారు. నిన్న విశ్వ హిందూ పరిషత్తు అలాగే బజరంగ దళ నాయకులు ఎస్పీ గారిని వెళ్ళి నిలదీశారు. ఈ రకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని నరికి చంపుతా ఉన్న వ్యక్తిని మీరు ఏ రకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టకుండా తూతూ మంత్రంగా చేసి పంపించారు? ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తున్నట్టుంది. ఎస్పీ గారు మీకు చర్యలు తీసుకుంటారు లేదా నిలదీశారు. అక్కడ ఇప్పటి వరకు సరైన చర్యలు లేవు. నాకు అర్థం కాని ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో లంపూతులు తెస్తాడు, దాడులు చేస్తాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి చేసేవాళ్ళు లక్ష్యంగా నిలబడుతుంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ప్రభుత్వం ఇంత అచేతనంగా ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఒక ఉప ముఖ్యమంత్రిని ఇలా అంటే సనాతన ధర్మం మీద విష ప్రచారం చేస్తుంటే ఇందాక మీరు మీ యొక్క తొలి పలుకులు చెప్పారు రాజు గారు. మాస్టర్ ప్రవీణ్ విషయంలో అతని ఏ రంగ ప్రమాదం చనిపోయిన విషయంలో ఎంతమంది బయటకు వచ్చి క్రైస్తవ సంఘాలు, మత ప్రబోధకులు, నీల్ కుమార్, సినీ నటుడు రాజా, దివ్యమణి, చాలా మంది అసోసియేషన్ క్రైస్తవ సంఘాలు అందరూ బయటకు వచ్చేసి అలాగే వైసీపీ జూపూడి ప్రభాకర్, వైసీపీ మైనారిటీ అధ్యక్షుడు బిల్లి లింగం, వీరందరూ బయటకు వచ్చి ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు, ఏ రకంగా నరికేస్తామని చూసారా? మరి వాళ్ళందరూ ఈ రోజు బయటకు ఎందుకు రారు? ఈ పాస్టర్ డేనియల్ కెనడీ మాట్లాడిన విషయాలు మీరు మద్దతు ఇస్తున్నారా? మీరు మద్దతు ఇస్తున్నారా? మీ మౌనం అర్ధాంగి గారు, మీ మౌనం మీరు సగం మేము ఒప్పుకుంటున్నట్టు. అంటే మీరందరూ చర్చల్లో ఇటువంటివి చెప్తున్నారా? ఇటువంటివి చేయమని చెప్తున్నారా? ఎవరు దీన్ని అనుకుంటున్నారు? బ్రదర్ అనిల్ కుమార్ గారు 2019 ఎన్నికల ఇంటర్వ్యూ చెప్పాను. నేను మా బాబుగారి కోసం, మా జగన్ గారి కోసం, గెలుపు కోసం అనేక చర్చల్లో మా వాళ్ళందరితో పంపించండి, ప్రచారం చేయించాలని చెప్పారు. ఈ రకం ఇది ఆ కుట్రలో భాగమా? ఇది ఆ కుట్రలో భాగం. బ్రదర్ అనిల్ కుమార్ వాళ్ళకి వ్యవహారంలో కుట్రలో భాగమా? ఇదేమో రాజకీయంగా ప్రేరేపించడానికి కావాలని చేస్తున్నారా? కళ్యాణ్ గారు హతమార్చడానికి మీరు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. సమాధానం చెప్పాలి దీని మీద. ఇటువంటి మత ప్రముఖులు ఇటువంటి చెప్పచ్చా? చెప్పకూడదు. ఏంటి మీ స్టాండ్ దాంట్లో? క్రైస్తవ సంఘాలు, పాస్టర్ అసోసియేషన్లు చెప్పాలి ఈ విషయంలో. మీ స్టాండ్ ఏంటి? తప్పు అంటే తప్పని చెప్పండి, లేదు మేము అలాగే మాట్లాడతాం చెప్పండి.